హాయ్ అండి. ఈరోజు పచ్చిశనగపప్పు రొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ ఎవరైనా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్కి మరియు చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పును కూడా గంట ముందు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా ఒక బాండీలో రొయ్యలు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నీరు ఇనికిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కడాయిలో పావు కప్పు ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. టమోటాలు కూడా వేసి వేయించుకోవాలి. ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక టమోటా పెద్దది తీసుకున్నానండి. చిన్న టమోటాలు అయితే 2 వేసుకోండి. ఈ టమోటాలో ఉన్న నీరుతోటే ఈ మసాలా మొత్తం వేయించుకుంటే సరిపోతుంది. టమోటా అంతా వేగిన తర్వాత మసాలా వేయాల్సిన అవసరం లేదు. టమోటా నీరుతోటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర వేయాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి కలిపి ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికాక ముందుగా ఉడికించిన రొయ్యల్ని వేసుకొని 1 స్పూన్ కారం వేసి ఉడికించుకోవాలి. మీకు కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడైతే 1 స్పూన్ ఖచ్చితంగా సరిపోతుంది. ఒక నిమిషం తర్వాత 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని నూనె బయటకు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.